క్రియలోకి వెళ్ళడానికి అతడు ఒంటరిదనంగా నిలబడినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. కాబట్టి ఈ రోజున దేవుని సేవకులుగా, ఈ దినాలలో దేవుని సేవకులుగా, ఈ దినాలలో ఆయన పనిచేసే పనివారముగా, ఈ దినాలలో ఆయన సహదాసులుగా మనము తీసుకునే ఈ గొప్ప తీర్మానం, గొప్ప నిర్ణయం దేవుని బిడ్డలారా ఈ తరానికి ఆశీర్వాదం కలుగ చేయడమే కాదు, అనేక తరాలకు ఆశీర్వాదం కలుగ చేయొచ్చు. నిజమే, దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటుకి వారు ఏం చేశారంటే పూర్తిగా దేవుడితో వారు కలిసి పని చేయడానికి, కలిసి జీవించడానికి ఒక చక్కటి తీర్మానంలోనికి వచ్చారు. గొప్ప తీర్మానాన్ని వాళ్ళు చేశారు. అందుకనే ముగ్గురు కూడా ఒక ప్రత్యేకమైన ఒంటరి సమయాలను గడుపుతూ దేవుడితో అద్భుతంగా అనుసంధానమైపోయారు. హల్లెలూయా. దేవుని మనస్సు వారి దగ్గర పరుచుకోవడానికి, వారి మనస్సు దేవుని దగ్గర పరచడానికి ఒక ప్రత్యేకమైన అద్భుతమైన సమయాన్ని వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. చాలామంది నా దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారండి, మీతో చిన్న విషయం పర్సనల్గా చెప్పాలంటారు. అనేటప్పటికీ ఇంకా పక్కనున్న వాళ్ళందరినీ ఏం చేయవలసి వస్తుంది, బయటికి పంపవలసి వస్తుంది. వాళ్ళందరినీ బయటికి పంపిన తరువాత వాళ్ళ మనస్సు అంతా నా ముందు పరచగలుగుతారు. దేవునికి స్తోత్రం. వారు గుట్టులన్నీ నా ముందు పెట్టగలుగుతారు, వారి రహస్యాలన్నీ కూడా నాకు తెలియచేయగలుగుతారు. దానిని బట్టి నేను వారికి నాలో ఉన్న పూర్తి ఆలోచనని నేను వారికి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వారి రహస్యం అంతా బయట పెట్టడానికి, వారి గుట్టులన్నీ తెలియచేయడానికి ఏది కోరుకుంటున్నారు అంటే ఏకాంతాన్ని కోరుకుంటున్నారు. ఒక మనిషికి మరో మనిషి చెప్పుకునే విషయానికే ఇలాగా ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన సమయం కావాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఈ రీతిగానే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఆయన సంపూర్ణంగా సంధించాలనుకుంటున్నాడు. మన అంతరంగాన్ని పూర్తిగా ఆయన పరిపూర్ణంగా మార్చాలనుకుంటున్నాడు. పూర్తిగా ఆయన తన వశానికి మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉండే ప్రత్యేక సమయాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఏం చేస్తున్నాడట, దేవునితో పెనుగులాడుతున్నాడు. మనం చాలాసార్లు ఒంటరిగా అయినా ప్రార్థన చేయడం మనకి తెలుసు. కానీ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో మనము ఒంటరిగా అతడు చేస్తున్న పనిని మనము చూడాలి. ఇస్సాకు జీవితంలో ఒంటరిగా అతడు చేస్తున్న పని మనకి కనబడుతూ ఉంది. అబ్రహాము జీవితంలో ఒంటరిగా చేస్తున్న పని కనబడుతుంది. అది అబ్రహాము జీవితంలో ఒక అద్భుతమైన సమర్పణ, త్యాగాన్ని, అతని యొక్క సంపూర్ణ విడుదలను, విమోచనను ఒంటరితనం అనుగ్రహించింది. హల్లెలూయా. ఎందుకంటే ఒంటరిగా మొరియా పర్వతం మీద ఉన్నప్పుడు అతడికి ప్రత్యక్షమవుతుంది ఎవరు అంటే గొర్రెపిల్ల. ప్రత్యక్షమైంది ఎవరు? గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది. తన కుమారుడికి బదులుగా వధింపబడుతున్న గొర్రెపిల్ల యొక్క ఆ బలియాగాన్ని అతడు చూడగలుగుతున్నాడు. ఈ రోజున దేవునితో ఒంటరిగా చాలామంది ఉంటున్నారండి. అది పెద్దగా నాకు గొప్ప అనుభవంగా అనిపించడం లేదండి అన్నారు అంటే నీ ఒంటరితనంలోకి గొర్రెపిల్ల రావాలి. హల్లెలూయా. కొందరు ఈ ఒంటరితనంలో తప్పుడు పనులు చేయడానికి వారి ఒంటరితనం దోహదపడుతుంది. కాని పనులు చేయడానికి, లేకపోతే తప్పుడు ఆలోచనల్లోకి వెళ్ళిపోవడానికి, తప్పుడు ఊహల్లోకి వెళ్ళిపోవడానికి వారి ఒంటరితనం దారి చేస్తుంది.
అబ్రహాము ఒంటరితనంలో ఉన్న విశేషం ఏంటి అంటే గొర్రె పిల్ల ప్రత్యక్షత. ఈ రాసిన దేవుని బిడ్డలుగా ఏం చేయాలి అంటే నీ ఒంటరితనం దైవ గొర్రె పిల్ల ప్రత్యక్షత కలిగి ఉండడానికి కారణమవ్వాలి. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తం చిందించబడడం, గొర్రె పిల్ల బలి, గొర్రె పిల్ల త్యాగం, అక్కడ తన కొడుకుని బ్రతికించడానికి గొర్రె పిల్ల చనిపోవడం, బలి అవ్వడం, అక్కడ దహనం కాబడడం, ఇదంతా కూడా నీ ఒంటరితన ధ్యానమై ఉండాలి. ఒంటరితనంలో గొర్రెపిల్ల ధ్యానం ఏం చేస్తుంది అంటే ఒక అధికమైన సంతోషాన్ని, అధికమైన బలాన్ని ఇస్తూ మరలా ఇద్దరిని తిరిగి ఎలాగ పంపుతుంది అంటే మొరియా కొండ ఇద్దరిని ఎలా పంపుతుంది చెప్పండి? ఒక సంతోషముతో, ఒక సమాధానముతో, ఒక ఆనందముతో, ఒక నిశ్చయతతో, ఒక మనశ్శాంతితో పంపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు? గొర్రెపిల్ల ప్రత్యక్షమయ్యింది. ఒక దేవుని సేవకులుగా మనం ఒంటరితనంలోకి వెళ్ళాలి దేవుని బిడ్డలారా. రెండోదిగా అక్కడ మనము సిలువ ధ్యానానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం జ్ఞాపకం చేసుకోవలసింది సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళాలి. యేసయ్య మన కొరకు వధింపబడి క్రయధనం చెల్లిస్తూ మన కొరకు బలైపోయిన విధానాన్ని జ్ఞాపకం చేయడానికి మనము వెళ్ళాలి. హల్లెలూయా. అది ఎంత గొప్ప పరిహారం అంటే లోకమంతటికి అది శాంతికరమై ఉంది. సర్వలోక పాపాలకి అది ఏమై ఉందని చెప్పండి? శాంతికరమై ఉంది. సర్వలోక పాపాలకి అది ప్రాయశ్చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడే మనం బలాన్ని పొందగలుగుతాం, మన బిడ్డల్ని మనం రాబట్టుకోగలుగుతాం. హల్లెలూయా. ఇస్సాకులు తిరిగి బ్రతకగలరు అని ఆ ధ్యానములో మనము చెప్పగలుగుతాం. అది ఏ ధ్యానమై ఉంది అంటే గొర్రెపిల్ల ధ్యానమై ఉంది. అది ఏ ధ్యానమై ఉంది? గొర్రెపిల్ల ధ్యానమై ఉంది. కాబట్టి నీ ఒంటరితనం గొర్రెపిల్ల ధ్యానంతో నిండి ఉండినట్లుగా దేవుని బిడ్డలారా చూసుకుంటే అది ఒక బలమైన శక్తి నీలో క్రొమ్మరిస్తుంది, బలమైన సమాధానాన్ని క్రొమ్మరిస్తుంది, ఒక గొప్ప సంతోషాన్ని క్రొమ్మరిస్తుంది. అనేకులకి ఇస్సాకుల్ని బ్రతికించుకోవడానికి, రక్షించుకోవడానికి ఆ బలము అక్కడ నుండే నీకు లభిస్తుంది. హల్లెలూయా. రెండవదిగా మనము ఇస్సాకు ధ్యానము తర్వాత మనకి ఎవరు ప్రత్యక్షమవుతున్నారు చెప్పండి? రెబెకా ప్రత్యక్షమవుతుంది. ఇస్సాకు తర్వాత ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? ఇస్సాకు పొలంలో ధ్యానించిన తర్వాత అక్కడ ప్రత్యక్షమయ్యే వాళ్ళు ఎవరు? రెబెకా. కనులెత్తి చూసినప్పుడు అతడికి ఎవరు కనబడుతున్నారట? రెబెకా. ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నారని మనం పరిశుద్ధ గ్రంథంలో చెబుతాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉన్నాడు అని చెబుతాం. ఎందుకంటే అందుకనే ప్రతి వివాహంలో చదివించే మాట ఏంటి చెప్పండి? ఇస్సాకు రెబెకాల వివాహ మహోత్సవం. దేవునికి స్తోత్రం. అబ్రహాము పరమ తండ్రికి సాదృశ్యమైతే, ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యమైతే, యాకోబు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ ఇస్సాకుకి ఎదురుగుండా తన ధ్యానం అయ్యేటప్పటికీ ఎదురుగుండా కనబడేది ఎవరు చెప్పండి? పెండ్లి కూతురు కనబడతా ఉంది. అంటే నీవు దేనికోసం నీ ధ్యానమై ఉండాలి అంటే దేవుని బిడ్డలారా సంఘములో నీ పరిపూర్ణత కొరకు ఆ ధ్యానమై ఉండాలి. హల్లెలూయా. పెండ్లి కూతురు వెంటనే తయారవ్వలేదు. పెండ్లి కూతురు ఎప్పుడు తయారవ్వలేదు? వెంటనే తయారవ్వలేదు. మనం పరమగీతంలో పెండ్లి కూతురు తయారవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇంకా నా చిన్న చెల్లెలకి ఇంకా వయసు రాలేదు, పెండ్లి సమయం అయిపోయింది,
వయసు కనబడటం లేదని కలవరపడుతున్న దృశ్యం మనకి కనబడుతుంది. అక్కడ మొదటి అధ్యాయాల్లో 2 అధ్యాయాల్లో పరమగీతంలో చూస్తే అక్కడ విశ్వాసి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసిగానే ఉండిపోతే పెండ్లికి రెడీ అవ్వలేదు. విశ్వాసిగా ఉండిపోకూడదు. ఏమవ్వాలి? ఆమెకి పెళ్లి వయస్సు రావాలి. దేవునికి స్తోత్రం. 3-4 అధ్యాయాలు వచ్చేటప్పటికి ఎవరు కనబడుతున్నారు అంటే ప్రియురాలు కనబడుతుంది. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? ప్రియురాలు కనబడుతూ ఉంది. ప్రియురాలు కనబడుతున్నా కూడా సంపూర్ణం అవ్వలేదు సంఘం. దేవుని బిడ్డలారా, ప్రియురాలు అంటే విశ్వాసి అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకునేది అని, ప్రియురాలు అంటే ముద్దులు పెట్టుకునేది అని, ఎవరిని? పరమతండ్రిని ముద్దాడేది అని. 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మనకి ఎవరు కనబడుతున్నారు అంటే రాజకుమార పుత్రిక కనబడుతుంది. ఎవరు? అందుకనే రాజకుమారి ప్రియురాలు అనేటప్పుడు గువ్వకళ్ళు అని చెబుతుంటే, ఎందుకంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటుంది, ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటుంది. 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎవరు కనబడుతున్నారు చెప్పండి? నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు అంటున్నాడు. 7వ అధ్యాయములో ఉన్న రాజకుమార్తె కూడా పెండ్లి కూతురు కాలేదు. 7వ అధ్యాయంలో ఉన్న విశ్వాసి పెండ్లి కూతురు కాలేదు. ప్రియురాలిగా ఎదిగిన తరువాత కూడా పెండ్లి కుమార్తె కాలేదు. రాజకుమార్తె అంటే ప్రభువుతో కష్టపడుతూ సేవ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆమె పెళ్లి కూతురు కాలేదు. ఆ తరువాత 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత చూపించవలసిన పెండ్లి కూతురు మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇస్సాకు జ్ఞానం ఏమై ఉంది దేవుని బిడ్డలారా? ఒక పరిపూర్ణత అయి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నేను నిన్ను నమ్మే బిడ్డగానే నీ కాళ్ళు గట్టిగా పట్టుకొని, నిజమే మనం ఆ అనుభవాన్ని దాటొచ్చాం. కాళ్ళు గట్టిగా పట్టుకోవడం ఏంటో మనకు బాగా తెలుసు కదా. ప్రతి దానికి మనం కాళ్ళు పట్టుకుంటాం. హల్లెలూయా. ఏదైనా సాధించి గట్టిగా పట్టుకున్న ఆయన పాదాలు, ఏదైనా సాధించడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాం. అంతతో ఆగిపోలేదు. మన ప్రియుడైన యేసయ్యకి మనం ఎలాగా ఆయన్ని ఆనందపరచాలో మనకు తెలుసు. అయినా మనం పరిపూర్ణం అవ్వలేదు. ఇంకొకటి, మనం సేవ చేయడం మనకి బాగా తెలుసు. చావో రేవో సేవే చేస్తాను అనే దృఢ నిశ్చయములో మనం ఉన్నాం. అయినా మనం పెండ్లి కూతురులో కాలేదు. మనం పెండ్లి కూతురు అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ దొరుకుతుంది అంటే నీ ఒంటరి ధ్యానంలో దొరుకుతుంది. హల్లెలూయా. మన ఒంటరి ధ్యానంలో పెండ్లి కుమార్తెలు రెడీ అవ్వాలి. హల్లెలూయా. మనము రెడీ అవ్వాలి, మన కుటుంబాలు రెడీ అవ్వాలి, మన సంఘాలు రెడీ అవ్వాలి. పెండ్లి కూతుర్ని రెడీ చేయడం ఎక్కడ దొరుకుతుంది అంటే ఒంటరి ధ్యానంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. చివరిగా ఇప్పుడు యాకోబు ధ్యానాన్ని మనం చూస్తున్నాం. యాకోబు ధ్యానాన్ని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమేనండి, నేను ఒంటరిగా ఉంటున్నానని 40 రోజులు ఉపవాసం, 50 రోజులు ఉపవాసం, 21 రోజులు ఉపవాసం. ఉపవాసమైన తరువాత ఏం జరుగుతుంది అంటే నేను మీరు చెబుతున్నంత స్థానానికి అందుకోలేకపోతున్నానండి అని చెప్పడానికి ఒక కారణం ఏంటి అంటే ధ్యానములో ఉన్న పొరపాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా వెళ్ళవలసి ఉంది. రెండవదిగా ఏముంది? మొట్టమొదటిగా ఆ ఒంటరితనములో నీ దగ్గర ఎవరు ఉండాలి అంటే గొర్రెపిల్ల ఉండాలి. హల్లెలూయా. గొర్రెపిల్ల ధ్యానమై ఉండాలి. రెండవదిగా ఇస్సాకు ధ్యానములో ఎవరు కనబడుతున్నారు చెప్పండి? ఆయన ఒంటరిగా మొరియా కొండ మీదకి వచ్చి రెడీ చేసుకునేటప్పుడు చివరికి కనబడింది గొర్రెపిల్ల. అయితే ఈయన పొలంలోకి వెళ్ళి ధ్యానించిన తర్వాత చివరిలో కనబడుతుంది ఎవరు?
పెళ్లి కుమార్తె కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మన ధ్యానములో ఒక పరిపూర్ణత రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే రూపాంతరం పొందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూపాంతరత చూసే వరకు, ఆ దర్శనం పొందే వరకు, దేవుడిలో ఉన్న ప్రత్యక్షతలు పొందే వరకు మన ధ్యానం పరిపూర్ణంగా మన సంపూర్ణత కొరకై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ ధ్యానములో నీవు పెండ్లి కుమార్తె సిద్ధపాటు కొరకైన ధ్యానమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను పెండ్లి కుమార్తెగా రెడీ చేయండి, పెండ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరచండి అనే ధ్యానములోనికి వెళితే, దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో యేసయ్య మనల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మన 32వ అధ్యాయములో యాకోబు ధ్యానం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఒక వ్యక్తి తెల్లవార్లు కూడా దేవుని దూతతో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. నీవు నన్ను పోరాడి గెలిచావు అంట. నీవేం చేసావు? పోరాడి గెలిచావు, పోరాడి గెలిచావు. పోరాడుతున్నాడు. ఎందుకు పోరాడుతున్నాడు? యాకోబు విషయానికి వస్తే అతను పోరాటం ఎందుకు? మొత్తం అందరినీ పంపించేశాడు కదా. బిడ్డలు అక్కర్లేదు అనుకున్నాడు, భార్యలు అక్కర్లేదు అనుకున్నాడు, తనకి ఇప్పటి వరకు ఉన్న ఆస్తిపాస్తులు ఏమీ అక్కరలేదు అనుకున్నాడు. మొత్తం అంతా ఎబ్బోకు రేవు దాటించేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే నిలబడిపోయాడు. మరి దేని కొరకు పోరాడుతున్నాడు అంటే, దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను ఇక్కడ నుండి నిన్ను పోనివ్వను అంటున్నాడు. అందుకని యాకోబు 12 వంశాలుగా ఏర్పాటు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసేపు పిల్లలు కూడా యాకోబు పిల్లలు అనబడ్డారట. యేసేపు పిల్లలు ఎవరి పిల్లలు అనబడ్డారు? మనష్షే ఎఫ్రాయిములు ఎవరి బిడ్డలు అనబడ్డారు? యాకోబు బిడ్డలు అనబడ్డారట. 12లో ఒక్కటి కూడా తగ్గలేదు. 12లో దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు, లేవి గోత్రాన్ని. కాబట్టి మిగిలిన గోత్రాలని 12 కలిపి యేసేపుని 2 గోత్రాలుగా చేసి యాకోబు పేరు పెడుతున్నారు. యేసేపు పేరు అక్కడ కనబడుతుందా? ఎవరి పేరు కనబడుతుంది? యాకోబు 12 మంది కుమారులు. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ గెలుచుకున్నాడు? ఎబ్బోకు రేవులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకరు ఆశీర్వదింపబడతారు ఇంటిలో, ఎవరో ఒకరు గోత్రకర్తగా ఉంటారు, ఎవరో ఒక పెద్దోడు, లేకపోతే నడిపోడు, లేకపోతే కనిష్ఠుడో జమీందారుగా ఉండొచ్చు, బాగా డబ్బు గడించిన వాళ్ళలాగా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళలాగా ఉండొచ్చు. ఇంటిలో ఉన్న అందరూ దీవెన. దేవునికి స్తోత్రం. 12 గోత్రాల పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? పరలోకంలో వ్రాయబడ్డాయి. హల్లెలూయా. ఏంటంత దీవెన యాకోబుకి? మళ్ళీ యాకోబు యొక్క 12 కుమారులు పేరు ఎలా వచ్చింది చెప్పండి? యాకోబు యొక్క 12 మంది కుమారులు. యేసేపు పేరు కూడా దేవుడు పక్కన పెట్టి యాకోబు పేరుకి 12 చేర్చి వారిని 12 జాతులు ప్రజలుగా చేసి దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే పోరాటం. ఏముంది అతనికి? ఏకాంతములో పోరాటం. ఏకాంతంలో ఏముంది చెప్పండి? పోరాటం. ఏకాంతంలో పోరాటం నిన్ను 24 జాతులుగా కూడా చేయగలదు. మొత్తం ప్రపంచం అంతా నీ జాతి, నీ పేరు చెప్పుకొని బ్రతికేటట్లు చేయగలదు. ఎందుకంటే అతనికి కావలసింది ఏంటి? పోరాట ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఏకాంతములో
నీవేం చేయాలి? పోరాటము సల్పాలి. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉండకు, ఒక్కడిగా మిగిలిపోయాడు. 12 జాతులుగా మారిపోయాడు. ఒక్కడిగా మిగిలిపోయి ఎన్ని జాతులుగా మారిపోయాడు? 12 జాతులుగా మారిపోయాడు. ఈ రోజున 12 జాతులు ఇశ్రాయేలీల పేర్లు పిలువబడుతున్నాయి. 12 గోత్రకర్తలకి కనాను దేశం స్వాస్థ్యంగా అప్పగించబడింది. అందులో ఎవరి పేరు కూడా తీసివేయబడలేదు. దేవుని బిడ్డలారా, అందరికీ స్వాస్థ్యం అనుగ్రహించబడింది. కారణం ఏంటి అంటే యాకోబు ఏకాంతములో పోరాటం, ఏకాంతములో గొర్రెపిల్ల దర్శనం, ఏకాంతములో పెండ్లి కుమార్తె ప్రత్యక్షత, ఏకాంతములో పోరాటం 12 జాతులు అవ్వబోతుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఏకాంతంగా వెళ్ళు నా సేవకుడా, ఏకాంతంగా పో నా సేవకురాలుగా. అంతేకాదు, ఆ ఏకాంతంలో నువ్వు 3 పనులు చేయవలసి ఉంది. గొర్రె పిల్లని కలిగి ఉండు, రెండోది పెండ్లి కుమార్తెగా మార్చబడు, 12 జాతులుగా నీవు అవ్వడానికి పోరాడు. నీవున్న ఊరికి నువ్వు పరిమితం అవ్వద్దు. నీకు 12 ఊరులు నేను అప్పగిస్తాను, 12 ఊరులు నీకు అప్పగిస్తాను. లేకపోతే 12 మండలాలు నీకు అప్పగిస్తాను. 12 జిల్లాలుగా నువ్వు ఎదుగుతావు, 12 రాష్ట్రాలుగా నీవు ఎదుగుతావు. ఎందుకంటే నువ్వు పోరాడిన పోరాటానికి ఎక్కడ దేవుడు తగ్గేదే లేదు. ఆ రాత్రి యాకోబు కాళ్ళు మీద బలమైన దెబ్బ తగిలింది. కాలు భయంకరమైన నొప్పి వస్తుంది, కానీ అక్కడ ఆశీర్వాదం దొరికే వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే అది బలమైన పోరాటం అయింది, అది ఘనమైన పోరాటం అయింది. తాను 12 జాతుల్ని తనలో నుండి తీసుకురావాలి. అబ్రహాము ఒక్కడే తీసుకొచ్చాడు, ఇస్సాకు ఒక్కడే తీసుకొచ్చాడు. యాసావును కూడా చేయలేకపోయాడు ఆశీర్వాదంలోకి. ఇస్సాకు అంటున్నాడు, యాసావు తిరిగి వచ్చి అడుగుతున్నాడు, నాన్న నా ఆశీర్వాదం ఏంటంటే మొత్తం అన్నీ తనకే ఇచ్చేస్తాను రా, ఇంకా నేను నీకు ఇవ్వలేనురా అని చెప్పేస్తున్నాడు. కానీ యాకోబు మనము ఆదికాండం చివరి అధ్యాయంలో చూస్తే 12 ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. తన చేతి కర్ర మీద ఆనుకొని 12 జాతులకి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. ఎక్కడొచ్చింది ఆ నోరు, ఎలా వచ్చింది ఆ దీవెన అంటే అతడు ఏకాంతములో పోరాటం. అతడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏకాంతములో పోరాటం. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏకాంతాన్ని కోరుకోన సేవకుడా, ఏకాంతంలో నువ్వు చేయవలసిన 3 పనులు చెయ్యి. దేవుడు అంటున్నాడు, నిన్ను అనేక రాష్ట్రాలకి విస్తరింపచేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు ప్రతిష్ఠించబడుదురుగాక, నీ బిడ్డలు ప్రత్యేకపరచబడుదురుగాక, నీ బిడ్డలు అభిషేకించబడుదురుగా. పెండ్లి కుమార్తెగా తయారవ్వడానికి, గొర్రె పిల్ల పరిపూర్ణ శివాన్ని పరిపూర్ణంగా నీలో ఆస్వాదించడానికి, అయ్యా జనాలను అయ్యా స్వాస్థ్యంగా పొందడానికి 12 గోత్రాలుగా విస్తారంగా అయ్యా నీకు వందనాలు. జనాలను పరిపూర్ణంగా పొందుకోవడానికి, పరిపూర్ణమైన సేవను సంపూర్ణంగా జరిగించడానికి ఈ నెలంతా మీరు నడిపించండి. అద్భుతమైనవి నడిపింపు దయచేయండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ హస్తాల్లో దాచి నిలబెట్టి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.